నమస్కారం మిత్రులారా, మన ఛానల్కు స్వాగతం. ఇక్కడ మనం జీవిత సత్యాలు మరియు ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై లోతైన చర్చలు జరుపుతాము. ఈరోజు ఈ వీడియోలో మనం జీవితంలోని ప్రతి సంఘర్షణను, ప్రతి బాధను, ప్రతి సవాలును శక్తిగా మార్చే అద్భుతమైన కళను నేర్పించే ఒక విషయం గురించి వివరంగా మాట్లాడుకుందాం. మీ దుఃఖం మీ బలహీనతగా మారకుండా మీ అపరిమితమైన శక్తికి మూలంగా ఎలా మారగలదో మీరు కూడా లోతుగా అర్థం చేసుకోవాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు అత్యంత శ్రద్ధగా తప్పకుండా చూడండి. శ్రీకృష్ణ భగవానుడు ఇలా అంటాడు: దుఃఖం జీవితంలో అత్యంత లోతైన, అత్యంత ప్రచండమైన అగ్ని. ఇది భరించలేనిదిగా అనిపించవచ్చు, నిన్ను బూడిద చేసేలా అనిపించవచ్చు, కానీ ఇదే అగ్ని నిన్ను కాల్చి, నీలోని మలినాలను కాల్చివేసి నిన్ను కుందనంగా, అంటే స్వచ్ఛమైన బంగారంలా తయారు చేస్తుంది. దుఃఖాన్ని కేవలం శత్రువుగా భావించి దానికి భయపడేవాడు, దాని నుండి పారిపోవడానికి ప్రయత్నించేవాడు జీవితంలోని ప్రతి మలుపులో, ప్రతి పరీక్షలో ఓడిపోతాడు. అతను నీడను చూసి కూడా భయపడటం ప్రారంభిస్తాడు, ఎందుకంటే అతను దుఃఖం యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోలేదు. కానీ దీనికి విరుద్ధంగా ఏ మనిషి దుఃఖానికి తనలో చోటు ఇస్తాడో, దానిని అంగీకరిస్తాడో, దాని కారణాలను, అది ఇచ్చే సందేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడో, ఆపై అదమ్యమైన ధైర్యంతో దానిని తన అంతర్గత శక్తిగా మార్చుకుంటాడో, అతడే నిజమైన విజేత అని పిలువబడతాడు. అతను ఓటమిని కూడా గెలుపుకు మెట్టుగా మార్చుకుంటాడు. ఈ ప్రపంచం, ఈ మాయా జగత్తు నిరంతరం సుఖం అనే ఎండమావి వెంట పరుగెడుతూ ఉంటుంది. ప్రజలు క్షణికమైన ఆనందం కోసం తమ పూర్తి జీవితాన్ని గడిపేస్తారు. కానీ ఎవరికైతే నిజమైన, శాశ్వతమైన శక్తి కావాలని కోరిక ఉంటుందో వారు తమ దుఃఖాలను, తమ బాధలను ధైర్యంగా ఎదుర్కొంటారు. శక్తి పూల పాన్పు మీద దొరకదని, అది ముళ్ళ మార్గంలో నడిస్తేనే లభిస్తుందని వారికి తెలుసు. నీలో ఎంత ధైర్యం, ఎంత ఆత్మబలం జాగృతమైతే నువ్వు ప్రపంచం ముందు నిలబడి ఇలా చెప్పగలవో: అవును, నాకు దుఃఖం కలిగింది, నాకు బాధ కలిగింది, నేను విఫలమయ్యాను, కానీ నేను దానిని నా బలహీనతగా మారనీయలేదు. నేను దానిని నా ఢాలుగా, నా ఆయుధంగా మార్చుకున్నాను. అప్పుడు నువ్వే ఆ దృఢమైన శక్తిగా మారతావు. ప్రపంచంలోని ఏ శక్తి, ఏ పరిస్థితి నిన్ను వంచలేదు, విరగ్గొట్టలేదు. ఎప్పుడైనా ప్రశాంతమైన మనస్తో కూర్చుని ఆలోచించావా? ఈనాడు నిన్ను అగ్నిలా దహిస్తున్న కష్టాలు, వేదనలు రేపు నీ జీవితంలో మరియు ఇతరుల జీవితంలో కూడా వెలుగుగా మారగలవని? ఈనాడు నీ కళ్ళ నుండి కారుతున్న ఈ కన్నీళ్లు వృధాగా పోవడం లేదు. ఇవి నీ హృదయం అనే కఠినమైన భూమిని మృదువుగా చేస్తున్నాయి, దానిని సారవంతం చేస్తున్నాయి. తద్వారా అందులో దృఢత్వం, కరుణ మరియు అవగాహన అనే విత్తనం నాటబడుతుంది. అది భవిష్యత్తులో ఒక పెద్ద వృక్షమై నీకు మరియు అనేక ఇతరులకు నీడను అందిస్తుంది. జీవితంలోని అన్ని దారులు మూసుకుపోయాయని నీకు అనిపించినప్పుడు, ప్రతి మాట ముళ్ళులా గుచ్చుకుంటున్నప్పుడు, ప్రతి ప్రియమైన సంబంధం కూడా ఒక ప్రశ్నార్థకంగా నిలబడినప్పుడు, అప్పుడప్పుడు తెలుసుకో, ఇది సాధారణ సమయం కాదు. ఈ సమయం నిన్ను ఏదో పెద్ద ఉద్దేశ్యం కోసం, ఏదో గొప్ప కార్యం కోసం సిద్ధం చేస్తోంది. ప్రకృతి నిన్ను చెక్కుతోంది, నిన్ను బలవంతుడిని చేస్తోంది. అజ్ఞానులు భావించినట్లుగా దుఃఖం ఒక శిక్ష కాదు, అది ఒక అవకాశం. నిన్ను నువ్వు లోతుగా చూసుకోవడానికి, నీ పరిమితులను గుర్తించడానికి, నీ శక్తులను కనుగొనడానికి, నిన్ను నువ్వు అర్థం చేసుకోవడానికి మరియు నీ ప్రస్తుత స్థితి నుండి పైకి ఎదగడానికి. ఇది ఒక అద్దం. అది నీకు నీ నిజమైన ప్రతిబింబాన్ని చూపిస్తుంది. దానిని నువ్వు సుఖం అనే వెలుగులో చూడలేవు. ప్రజలు తరచుగా అనుకుంటారు, అంతా బాగున్నప్పుడు, జీవితం వెన్నలా సులభంగా మరియు సాఫీగా సాగుతున్నప్పుడు శక్తి వస్తుందని. కానీ నేను శ్రీకృష్ణుడు అంటున్నాను, అసలైన
అదమ్యమైన శక్తి అప్పుడు వ్యక్తమవుతుంది ఎప్పుడైతే నీ నుండి అన్నీ లాక్కోబడతాయో, నీ ఆసరా అంతా విరిగిపోతోందో, నీ దగ్గర కోల్పోవడానికి ఏమీ మిగలదో, అప్పుడు కూడా ఆ శిథిలాల మీద నిలబడి నువ్వు నవ్వగలవో. నీ దగ్గర కోల్పోవడానికి ఏమీ మిగలనప్పుడు నువ్వు నిజంగా నిర్భయుడివి అవుతావు. మృత్యు భయం కూడా నిన్ను చలింపజెయ్యదు. బయటి నుండి ఏ ఆసరా కనిపించనప్పుడు నీ ఆత్మ తన కాళ్ల మీద నిలబడటం నేర్చుకుంటుంది. అప్పుడు నీకు నీ అంతర్గత శక్తి, నీ ఆత్మబలం అనుభవంలోకి వస్తుంది. దుఃఖం నిన్ను బయటి ఆధారపడటం నుండి విముక్తి చేస్తుంది. అది నిన్ను ప్రపంచపు పరుగు పందెం నుండి లాగి నీ లోపలి ప్రయాణానికి పంపుతుంది. మరియు ఈ అంతర్గత ప్రయాణమే నిన్ను ఆ పరమ సత్యం వరకు చేరుస్తుంది. ఆ అచంచలమైన కేంద్రం వరకు తీసుకువెళుతుంది. అక్కడ నుండి ఏ బాహ్య శక్తి, ఏ పరిస్థితి నిన్ను పడగొట్టలేదు, నిన్ను చలింపజేయలేదు. ఏ మనిషి తన దుఃఖాన్ని, తన బాధను తన ఆయుధంగా మార్చుకుంటాడో అతను ఎవరికీ బానిసగా ఉండడు. అతనికి ఎవరి ప్రశంసలు లేదా నిందలతో పని ఉండదు. జీవితంలో అతి పెద్ద, అత్యంత శాశ్వతమైన శక్తి తనలోనే ఉందని అతనికి తెలుసు. అతనికి ఎవరి గౌరవం అవసరం లేదు, ఏ రుజువు అవసరం లేదు. అతని మౌనమే అతని అత్యంత శక్తివంతమైన పరిచయమవుతుంది. అతని కళ్ళలో బాధ యొక్క చీకటి కాదు, అనుభవం యొక్క వెలుగు ఉంటుంది. అతను బయటి ప్రపంచంతో పోరాడడు. కేవలం తన ప్రశాంతమైన మరియు స్థిరమైన అస్తిత్వంతోనే తన చుట్టూ మార్పును తీసుకువస్తాడు. అందువల్ల ఓ అర్జున, దుఃఖం నుండి పారిపోకు. దుఃఖం నుండి శత్రువుగా భావించి దానితో యుద్ధం చెయ్యకు. దానిని నీతోనే ఉంచుకో, ఒక స్నేహితుడిలా, ఒక గురువులా. కాని దాని భారం కింద నలిగిపోకు. దానికి గొంతు ఇవ్వు, దానిని అంగీకరించు. కాని దానిని నీ ఏడుపుకు, నీ బలహీనతకు కారణం కానివ్వకు. దానికి నీ సంకల్ప శక్తిని ఇవ్వు. దానికి నీ వివేకం యొక్క మార్గదర్శకత్వం ఇవ్వు. ఆపై చూడు, నువ్వు ఎలా అజేయమైన, అపరాజితమైన శక్తిగా రూపాంతరం చెందుతావో. ప్రపంచం నిన్ను విరిగిపోయిన వాడిగా, చెల్లా చెదురైన వాడిగా భావించినప్పుడు నువ్వు గర్వంగా నవ్వి నిలబడు. ఎందుకంటే వారికి ఏమి తెలుసు? నువ్వు నీ నొప్పిని, నీ వేదననే నీ అత్యంత శక్తివంతమైన ఆయుధంగా మార్చుకున్నావని. నీ దుఃఖం నిన్ను బలహీనుడిని కాదు, బండరాయిలా, స్థిరంగా, ఒక పర్వతంలా నిశ్చలంగా చేయగలదు. నువ్వు దానికి సరైన దిశను ఇస్తే, నువ్వు దానిని నీ ఆయుధంగా మార్చుకుంటే. దుఃఖాన్ని నీ బలంగా మార్చుకో, నువ్వే ఒక బలమైపోతావు. శ్రీకృష్ణుడు మళ్ళీ అంటాడు, జీవితం నిన్ను పదే పదే గాయపరిచినప్పుడు, పదే పదే దెబ్బతీసినప్పుడు అది నిన్ను పడగొట్టడానికి కాదు, నిన్ను గాఢ నిద్ర నుండి మేల్కొలపడానికి వస్తుంది. మనం తరచుగా సుఖం అనే దుప్పటి కప్పుకుని అజ్ఞానం అనే నిద్రలో ఉంటాము. దుఃఖం మనల్ని కుదిపి మేల్కొలుపుతుంది, మనకు వాస్తవికతను బోధిస్తుంది. దుఃఖాన్ని కేవలం నొప్పిగా భావించే పొరపాటు చేయకు. జీవితం నీకు భరించలేని కష్టాన్ని ఇచ్చినప్పుడు నిజానికి అది నిన్ను సిద్ధం చేస్తోంది ఆ ఎత్తు కోసం, ఆ శిఖరం కోసం, ఎక్కడికి చాలా కొద్దిమంది అరుదైన వ్యక్తులు మాత్రమే చేరుకోగలరు. సాధారణ జీవితం గడిపే వారికి సాధారణ అనుభవాలే లభిస్తాయి. అసాధారణమైన ఎత్తులకు అసాధారణమైన సంఘర్షణ తప్పనిసరి. నీకు ఇవన్నీ లభించి ఉంటే మోసం, ఒంటరితనం, అవమానం, తిరస్కారం, నిరాశపడకు. తెలుసుకో, నీలో ఏదో చాలా పెద్ద, చాలా లోతైన సత్యం దాగి ఉంది. ఏదో అలాంటి అద్వితీయమైన సామర్థ్యముంది. దానిని ఈ ప్రపంచం ఇప్పటివరకు అర్థం చేసుకోలేకపోయింది, గుర్తించలేకపోయింది. సమయం, కాల ప్రవాహం అన్నీ మారుస్తోంది, పరిస్థితులను, ప్రజలను, ఆలోచనలను. కానీ ఏ వ్యక్తి అయితే సమయం యొక్క ఈ మారుతున్న ప్రవాహంతో కూడా తన మూల స్వరూపాన్ని, తన సిద్ధాంతాలను, తన సత్యాన్ని మార్చుకోడో అతడే నిజంగా శ్రేష్ఠుడు, అతడే స్థితప్రజ్ఞుడు. నీ దగ్గర
ధనం సంపద లేకపోయినా కాని ఆత్మ గౌరవం ఉంటే నువ్వు ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతుడివి. ఎవరి సిఫార్సులతోనో ఎవరి ముఖస్తుతితోనో క్షణికమైన లాభం లభించవచ్చు, కాని శాశ్వతమైన విజయం మరియు గౌరవం లభించవు. ఇది సమయం, ఇది కాలచక్రం, మరియు ఇది కేవలం నీ కర్మల లెక్కను మాత్రమే చూస్తుంది, నీ ఉద్దేశాన్ని చదువుతుంది. కాబట్టి దుఃఖానికి భయపడకు, దానిని స్వీకరించు, దానిని అర్థం చేసుకో. నీ నొప్పిని నీ బలహీనతగా కాకుండా నీ బులంద్ ఆవాజుగా మార్చుకో. నీ గాయాలను నీ డాలుగా, నీ అనుభవాన్ని కవచంగా మార్చుకో. ఎందుకంటే నువ్వు నీ సొంత కన్నీళ్లను తాగి నీ బాధను సహించి నవ్వడం నేర్చుకున్నప్పుడు, అప్పుడు ప్రపంచంలోని ఏ శక్తి, ఏ సవాలు నిన్ను ఆపలేదు, నిన్ను వంచలేదు. శ్రీకృష్ణుడు ఇంకా ఇలా అంటాడు, ఏ రోజైతే నువ్వు నీలో తలెత్తుతున్న ఆలోచనల, భావనల తుఫానును ఆపావో, దానిని శాంతపరచడం నేర్చుకున్నావో, ఆ రోజు నుండే నువ్వు నిజమైన శక్తి వైపు నీ మొదటి నిర్ణయాత్మకమైన అడుగు వేశావు. ఈ ప్రపంచం నీ అంతర్గత భావనలను, నీ సంఘర్షణలను, నీ బాధలను చూడదు. ఇది కేవలం బాహ్య ఫలితాలను, నీ విజయాలను మరియు అపజయాలను మాత్రమే చూస్తుంది, మరియు దాని ఆధారంగానే నిన్ను మూల్యాంకనం చేస్తుంది. కానీ నేను చెబుతున్నాను, నీ ప్రతి కన్నీటి చుక్క, నీ ప్రతి నిశ్శబ్దం, నీ ప్రతి విరిగిన కోరిక, ఇవన్నీ ఎప్పుడూ వృధా పోవు. నీలో ఓపిక, అచంచలమైన ఓపిక ఉంటే అప్పుడు సమయం తప్పకుండా నీ పక్షాన మారుతుంది. ఎందుకంటే ఓపికే సమయ చక్రం తిరిగే ఇరుసు. గుర్తుంచుకో, అదుపులేని కోరికలు, అపరిమితమైన వాంఛలు పెద్ద పెద్ద చక్రవర్తులను కూడా మోకాళ్లపైకి తెస్తాయి, వారిని దారి తప్పిస్తాయి. కాని సహనం, ఓపిక ఒక అమూల్యమైన ఆభరణం. అది ఒక సాధారణ వినయశీలుడైన మనిషికి కూడా రాజుల వంటి ఆత్మ బలాన్ని మరియు గౌరవాన్ని అందిస్తుంది. నీ ప్రవర్తనే నీ నిజమైన పరిచయం. ఈ ప్రపంచంలో పేర్లు లక్షలు, కోట్లు ఉన్నాయి. ఒకే పేరున్న వారు అనేకులు దొరుకుతారు. కాని నీ గుర్తింపు, నీ ముద్ర కేవలం నీ కర్మల ద్వారా, నీ ఆచరణ ద్వారా ఏర్పడుతుంది. నువ్వు మానవత్వం యొక్క మూల సిద్ధాంతాలను అర్థం చేసుకుంటే, కరుణ, దయ, సత్యాన్ని నీ జీవితంలో పాటిస్తే, నువ్వు ప్రతి మతం, ప్రతి పంథ, ప్రతి సంకుచిత పరిధి నుండి పైకెదిగినట్లే. నీలో ఓ చైతన్య ప్రకాశం ఏ గుడి, మసీదు లేదా గురుద్వారా గోడలలో పరిమితమై ఉండదు. అది నీ ప్రతి కర్మలో, నీ ప్రతి ఆలోచనలో, నీ ప్రతి మాటలో నివసిస్తుంది, ప్రతిబింబిస్తుంది. నిన్ను నువ్వు లోతుగా అర్థం చేసుకోవడం ప్రారంభించినప్పుడు, నీ లోపాలను మరియు శక్తులను గుర్తించడం ప్రారంభించినప్పుడు, నువ్వు ఇతరులను మార్చాలనే వ్యర్థ కోరికను వదిలేస్తావు. ఇది ఆ అమూల్యమైన ఆయుధం, ఆ గీటురాయి. అది నిన్ను ఈ ప్రపంచంలోని గొర్రెల మంద నుండి వేరు చేస్తుంది, నిన్ను ప్రత్యేకంగా నిలబెడుతుంది. నువ్వు కష్టాలతో పోరాడటం మానేసి వాటిని ఆలింగనం చేసుకోవటం నేర్చుకున్నప్పుడు, వాటిని అంగీకరించటం నేర్చుకున్నప్పుడు, నువ్వు లోపలి నుండి ఎంత దృఢంగా, ఎంత స్థిరంగా మారతావంటే ప్రపంచంలోని ఏ తుఫాను నిన్ను కదిలించలేదు. నీ జీవిత మార్గంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది నమ్మినవాళ్లు నిన్ను మోసం చేసినా, ఎన్నిసార్లు నీ హృదయం ముక్కలైనా, ఇదంతా వృధా కాలేదు. ఇదంతా నీ నిర్మాణం యొక్క, నీ సాధికారత యొక్క అంతర్భాగం. ఈ జీవితం నిన్ను నాశనం చేయడానికి రాలేదు. ఇది నిన్ను ఒక దివ్యమైన అగ్నిలో కాల్చి, నువ్వు కేవలం నీకు నువ్వే ప్రకాశించడమే కాకుండా ఇతరులకు కూడా వెలుగునిచ్చే మూలంగా, స్ఫూర్తిపుంజంగా మారడానికి వచ్చింది. ప్రజలు నిన్ను పదే పదే తప్పుగా అర్థం చేసుకుంటారు, నీ ఉద్దేశాలను శంకిస్తారు. ముఖ్యంగా నువ్వు సత్యమార్గంలో నడిచినప్పుడు, నువ్వు ఇష్టంలేని నిజాన్ని మాట్లాడినప్పుడు. కానీ గుర్తుంచుకో, సత్యం క్షణకాలం ఇబ్బంది పడవచ్చు, దాక్కోవచ్చు, కానీ అది ఎప్పటికీ ఓరిపోదు. ఏ వ్యక్తి అయితే తన అంతరాత్మతో, తన అంతరాత్మ యొక్క స్వరంతో ఎప్పుడు రాజీపడడో, అతడే ఈ జీవిత కురుక్షేత్రంలో అతిపెద్ద యోధుడు.
అందువల్ల నువ్వు నీ నిజ స్వరూపాన్ని, నీ అంతర్గత గుర్తింపును ఎప్పుడూ ఇతరుల అర్థం చేసుకోవటం లేదా చేసుకోకపోవడమనే త్రాసులో తూచకు. నీ గుర్తింపు నీ కర్మల ద్వారా ఏర్పడుతుంది, నీ ఉద్దేశం ద్వారా ఏర్పడుతుంది, బయటి వ్యక్తుల అభిప్రాయాల ద్వారా కాదు. మరియు ఈ కఠినమైన ప్రయాణంలో ఎవరైనా నీతో నిస్వార్థంగా నిలబడి నీ బాధను పంచుకుంటే, నీ చెయ్యి పట్టుకుంటే వారిని గౌరవించటం నేర్చుకో. ఎందుకంటే అలాంటి నిజమైన నిస్వార్థపరులు ఈ స్వార్థ ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటారు. ఏదో వరం లాంటివారు. సంబంధాలను నిలబెట్టుకోవడానికి పూర్తి ప్రయత్నం చెయ్యి, వాటిని ప్రేమ మరియు గౌరవంతో పెంచు. కానీ అక్కడ కాదు, ఎక్కడైతే ప్రతిసారి నీ ఆత్మాభిమానం కాళ్ల కింద నలపబడుతోందో, ఎక్కడైతే నీ ఉనికికే గౌరవం ఉండదో. ప్రేమ, నిజమైన ఆప్యాయత కేవలం తీయని మాటలతో వ్యక్తమవదు, అది చూపులలో, ప్రవర్తనలో, సమర్పణలో ప్రతిబింబిస్తుంది. మరియు చాలాసార్లు అవే చూపులు నిన్ను అత్యంత లోతుగా మోసం చేస్తాయి, ఎవరి మీదైతే నువ్వు అత్యధిక ఆశలు పెట్టుకున్నావో. అందువల్ల ఇతరుల నుండి ఆశల భారాన్ని తగ్గించుకో మరియు నీతో, నీ ఆత్మతో కనెక్ట్ అవ్వు. ఈ జీవితం అప్పుడే సరళంగా మరియు సులభంగా ఉంటుంది ఎప్పుడైతే నువ్వు ఇతరుల దృష్టిలో నిన్ను నువ్వు నిరూపించుకోవాలనే వ్యర్థ ప్రయత్నాన్ని వదిలేసి నీ స్వంత దృష్టిలో నిజాయితీగా మరియు ప్రామాణికంగా ఉంటావో. క్షమించడం ఒక గొప్ప గుణం, అది ఆత్మను తేలికపరుస్తుంది. కానీ అదే చోట, అదే వ్యక్తిపై మళ్లీ నీ హృదయాన్ని అర్పించడం, ఎక్కడైతే నీకు పదే పదే గాయమైందో, అది మూర్ఖత్వం కావచ్చు. నీ ఉనికిని, నీ ఆత్మ గౌరవాన్ని పదే పదే గాయపరిచే వారిని కేవలం నీ జ్ఞాపకాల సంగ్రహాలయంలో ఉంచుటే చాలు, నీ జీవిత కేంద్రంలో, నీ హక్కుగా కాదు. కొందరు వ్యక్తులు సంబంధాలను కేవలం ఒక నిచ్చెనలా ఉపయోగిస్తారు. ఇతరుల భుజాలపై కాలు పెట్టి పైకి ఎక్కుతారు. కాని వారికి ఇది తెలియదు, ఎప్పుడైతే వారి కాళ్ల కింది నేల కదులుతోందో, ఎప్పుడైతే కర్మ చక్రం తిరుగుతోందో, అప్పుడు అందరికంటే ముందు వారే పడతారు. ఎవరి పునాది అయితే అబద్ధం, మోసం మరియు స్వార్థం మీద నిలబడి ఉందో. మార్పు తనతోనే మొదలవుతుందని నీకు తెలుస్తుంది. నిజమైన సంబంధాలు ఆ అరుదైన వ్యక్తులతో ఏర్పడతాయి. వారు నీ నుండి ఏ లాభం లేకుండా, ఏ అంచనాలు లేకుండా కూడా నీ వారుగా ఉంటారు. నీ సుఖ దుఃఖాలలో సమానంగా నిలబడతారు. ఒక వ్యక్తికి అలవాటు పడటం, వారిపై భావోద్వేగపరంగా ఎక్కువగా ఆధారపడటం చాలా ప్రమాదకరం. ఎందుకంటే వారు నిన్ను విడిచిపెట్టినప్పుడు కేవలం ఒక సంబంధం విరిగిపోదు, నీ ఆత్మ వరకు చెల్లాచెదురవుతుంది, నీ అస్తిత్వం విచ్ఛిన్నమైనట్లు అనిపిస్తుంది. అందువల్ల నీ నవ్వుకు, నీ ఆనందానికి యజమానివి నువ్వే అవ్వు. నువ్వు నీ ఆనందం కోసం ఇతరులపై ఆధారపడటం మానేసినప్పుడు ఈ ప్రపంచం దాని ఏ సవాలు నిన్ను ఓడించలేదు. నిజం ఏమిటంటే, నిన్ను నిందించేవారు, నిన్ను విమర్శించేవారు ఎప్పటికీ ఆగరు. వారు తమ పని చేస్తూనే ఉంటారు. కానీ వారికి సమాధానం ఇవ్వడంలో నీ శక్తిని వృధా చెయ్యకూడదు. నువ్వు నీ లక్ష్యాన్ని చేరాలి. నీ విజయమనే సూర్యుడు ఉదయించినప్పుడు, నీ విజయాలు మాట్లాడినప్పుడు, నీ విరోధులందరూ తమంతట తామే నిశ్శబ్దంగా అయిపోతారు. వారి స్వరాలు వాటంతట అవే మౌనంగా మారతాయి. చివరగా శ్రీకృష్ణుడు ఇదే చెబుతాడు: ఎవరైతే నిన్ను కేవలం వారికి వేరే ఆసరా లేనప్పుడు, వారు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే గుర్తు చేసుకుంటారో, వారిని నీ జీవితం నుండి, నీ జ్ఞాపకాల నుండి తీసివేయడమే ఉత్తమం. అలాంటి సంబంధాలు భారం, ప్రేరణ కాదు. శ్రీకృష్ణుడు అంటాడు, ఎవరి మాటలలో శాంతి, మాధుర్యం, కరుణ ఉంటాయో వారి చుట్టూ వివాదాలు, కలహాలు మరియు సంఘర్షణలు వాటంతటావే తగ్గిపోతాయి. నీ నాలుకను, నీ వాణిని ఇతరుల భద్రతకు, వారి మంచికి అలవాటు చేసుకో. ఇదే అతి పెద్ద సద్గుణం, అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిత్వ నిర్మాణ పద్ధతి. మాటలతోనే లోతైన స్నేహితులు ఏర్పడతారు మరియు కఠినమైన మాటలతోనే ఏర్పడిన సంబంధాలు కూడా విరిగిపోతాయి. మాటలతోనే జీవిత దిశను మార్చవచ్చు.
ప్రజలు నిన్ను అర్థం చేసుకోవాలని, నిన్ను గౌరవించాలని నువ్వు కోరుకుంటే ముందు నీ మాటలలో తేనె వంటి మాధుర్యాన్ని తీసుకురా. కాని ఇది కూడా గుర్తుంచుకో, ప్రపంచం కేవలం నీ నిశ్శబ్దాన్ని పరీక్షిస్తున్నప్పుడు, నీ మౌనాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నప్పుడు నువ్వు అరవాల్సిన, సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం నీ కర్మలతో, నీ ఆచరణతో, నీ విజయాలతో సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. చేతల సమాధానం మాటల సమాధానం కంటే చాలా శక్తివంతమైనది మరియు శాశ్వతమైనది. జీవితం అప్పుడు ఆసక్తికరంగా మరియు సార్థకంగా మారుతుంది ఎప్పుడు దానిలో ఏదైనా కోల్పోతామనే భయం ఉంటుందో, ఎప్పుడు సవాలు నిజమైనది మరియు కఠినమైనదిగా ఉంటుందో. ముందే నిర్ణయించబడిన ఆటలో ఎవరి గెలుపు అయితే ఖాయమో అందులో విజయం యొక్క రుచి ఉండదు, ఏ థ్రిల్ ఉండదు. ప్రజలు నిన్ను అర్థం చేసుకోవడానికి బదులుగా నిన్నే నిశ్శబ్దంగా చెయ్యాలని ప్రయత్నించినప్పుడు అక్కడ ఉండటం నీకు నువ్వే వ్యతిరేకంగా యుద్ధం చెయ్యడం లాంటిది. కొన్నిసార్లు మన బాధ ఎంత లోతుగా ఉంటుందంటే మనం ఇతరులకు నవ్వుతూ సమాధానమిస్తాము, కాని రాత్రికి మన తలగడ తడిసిపోతుంది. కొన్ని సంబంధాలలో దూరమే నీ గౌరవాన్ని కాపాడగలదు, లేకపోతే ప్రతిసారి కలుపుకోవడానికి చేసే ప్రయత్నం నిన్ను నువ్వే మరింతగా విరగ్గొట్టుకోవడం అవుతుంది. ఎవరైనా నీతో ఉంటూ కూడా నిన్ను అనుభూతి చెందలేనప్పుడు అక్కడ ఒంటరిగా ఉండటం సులభంగా అనిపించడం మొదలవుతుంది. మనం ఎవరైనా మన జీవితంగా చేసుకున్నప్పుడు మనం మనల్ని కూడా కాపాడుకోవాలని మరిచిపోతాము మరియు అక్కడి నుండే మన విచ్ఛిన్నం మొదలవుతుంది. కొన్నిసార్లు నువ్వు ఎంతగా విరిగిపోతావంటే నువ్వు మళ్ళీ అతకడానికి ధైర్యం కూడా కోల్పోతావు. ఆపై నిశ్శబ్దంగా అన్నీ భరించడం నీకొక అలవాటుగా మారిపోతుంది. నువ్వు ప్రతి విషయంలో వారి మంచి గురించి ఆలోచించినప్పుడు మరియు వారు ప్రతి విషయంలో నీ తప్పునే వెతికినప్పుడు అక్కడ మోహం కాదు, మోహభంగం కలుగుతుంది. మనం తరచుగా మన గురించి పట్టించుకోని వారి కోసం ఏడుస్తాము మరియు ఎవరైతే నిజంగా మనల్ని అర్థం చేసుకుంటారో వారికి మనం కూడా విరిగిపోతామని చెప్పాల్సిన అవసరం కూడా రానీయం. కొన్నిసార్లు ఒకరి నిర్లక్ష్యం ఎంతగా గుచ్చుకుంటుందంటే మనం వారి యొక్క నవ్వు కోసం ఎదురు చూస్తూ రాత్రంతా మేల్కొని ఉంటాము మరియు ఉదయం మళ్ళీ అదే నవ్వును ధరించి ఈ ప్రపంచం ముందు నిలబడతాము. కొన్ని సంబంధాలు ఏ పేరు లేకుండానే మన జీవితంలో ఎంతగానో చెప్పి వెళుతాయంటే అవి వెళ్ళిపోయినప్పుడు మన దగ్గర వారితో ముడిపడియున్న ఏ జ్ఞాపకం కూడా మిగలదు. కేవలం ఒక లోతైన శూన్యం మిగిలిపోతుంది. అది మళ్ళీ ఎప్పటికీ నిండదు. నువ్వు నీ నొప్పిని నీ నవ్వులో దాచుకున్నప్పుడు అప్పుడు నువ్వు ఇతరులను కాదు, నిన్ను నువ్వే కాపాడుకుంటున్నావు. తద్వారా ఎవరు నీ కళ్ళలో నిన్ను బలహీనుడిగా చూడకూడదని. ఎవరైనా నీ చేయి కేవలం నువ్వు విరిగిపోయే అంచున ఉన్నావని పట్టుకొని ఆ తరువాత నువ్వు మొదటిసారి వారి నుండి ఆసర కోరినప్పుడు నిన్ను విడిచిపెడితే నమ్ము, అతను నీవాడు కాదు, కేవలం నీ సహనానికి ఒక పరీక్ష. మనం తరచుగా మనల్ని మనం ఉన్నట్లుగా స్వీకరించాల్సిన వారి కోసం మనల్ని మనం మార్చుకుంటాము. ఆపై ఒకరోజు అర్థమవుతుంది, నిజమైన వాడు మార్చమని అడగడు, అతను కేవలం స్వీకరించమని అంటాడు. కొన్నిసార్లు మనం మనల్ని మనం కూడా క్షమించుకోలేము, ఎందుకంటే అత్యంత లోతైన మోసం మనం ఇతరుల నుండి కాదు, మన సొంత ఆశల నుండి పొందుతాము. అవి పదే పదే మనల్ని ఎప్పుడికీ అర్థం చేసుకోని వారి దగ్గరికి తీసుకువెళతాయి. నీ ఉనికి ఎవరికైనా భారం అనిపించడం మొదలై అయినా కూడా నువ్వు బలవంతంగా వారిని నీ వాడిగా చేసుకోవాలనుకుంటే నమ్ము, అది ప్రేమ కాదు, అది ఆత్మ సంవేదన యొక్క చివరి మునిగిపోతున్న శ్వాస. మనం చాలాసార్లు ఓడిపోవడానికి ఇష్టపడము, ఎందుకంటే మనకు ఏదో ఆశ ఉంటుందని కాదు. మనం నిలబడతాము
ఎందుకంటే మనం విరిగిపోవడానికి భయపడతాము. ఎందుకంటే ఎవరినైనా మన నుండి వేరు అవ్వడాన్ని చూడటం మనల్ని మనమే కోల్పోవడం లాంటిది. నువ్వు మారిపోయావు అని చెప్పి దూరమయ్యేవారు తరచుగా వారే ఎంతగా మారిపోతారంటే నీ స్థిరత్వం వారికి ఒక యుద్ధంలా అనిపిస్తుంది. కొన్నిసార్లు నువ్వు ఎవరికోసమో నీ సర్వస్వాన్ని వదులుకుంటావు. ఆపై అదే వ్యక్తి నిన్ను అలా వదిలేస్తాడు. నీ ఉనికికి ఎప్పుడూ ఏ అర్థం లేనట్లుగా మనం మన నిశ్శబ్దాలలో మునిగిపోవడం ప్రారంభించినప్పుడు బయటి శబ్దం మనకు వినిపించడం మానేస్తుంది. మరియు ఆ లోతైన శాంతిలోనే మనకు మన నిజమైన స్వరం దొరుకుతుంది. కొన్ని నొప్పులు అలాంటివి ఉంటాయి. వాటిని మనం జీవితాంతం మర్చిపోలేము. అవి చాలా పెద్దవి కాబట్టి కాదు, మనం వాటిని ఎవరికీ చెప్పకుండా భరించాం కాబట్టి. కొన్నిసార్లు మనం మనకే ఇది నచ్చజెప్పుకోవలసి వస్తుంది. మనం ఎవరినైతే ఎక్కువగా కోరుకుంటామో వారే మనకు సరైన వారు కాదని. మరియు ఈ విషయాన్ని అంగీకరించడం చాలా కష్టం. మనం అప్పుడు విరిగిపోతాము ఎప్పుడైతే మనం పూర్తి సున్నితత్వాన్ని ఎవరికైనా అప్పగిస్తామో మరియు వారు దానిని గాజులా కాకుండా ఒక రాయిలా భావించి పగలగొడతారో. ఎవరైనా నీతో నువ్వు చాలా మంచివాడివి కానీ అని చెబితే ఆ కానీని చాలా తీవ్రంగా తీసుకో. ఎందుకంటే అక్కడి నుండే వారి వెళ్ళిపోవడం ఖాయమై ఉంటుంది. ప్రతిరోజు నీ ప్రాముఖ్యత కేవలం ఒక సౌకర్యం లాంటిదే అని నీకు అనిపించినప్పుడు అర్థం చేసుకో, అక్కడ నీ హృదయం కాదు, కేవలం నీ సమయం మాత్రమే అడగబడుతోంది. కొన్నిసార్లు నీ మౌనంగా ఉండటం కూడా నీ అరుపుల కన్నా ఎక్కువ బాధ కలిగిస్తుంది. మరియు అప్పుడు దగ్గర ఎవరూ లేనప్పుడు నీ ఒంటరితనమే నీ నిజమైన తోడు అవుతుంది. కొందరు మన జీవితంలోకి కేవలం మనతో మనం ఈ ప్రశ్న వేసుకోవడానికే వస్తారు. నేను నిజంగా ఇంత బలహీనుడినా, లేక నేను కేవలం ఎక్కువ నమ్మకంగా ఉన్నానా? కొన్నిసార్లు ఎవరిదైనా వెళ్ళిపోవడం వల్ల బాధ ఉండదు, నొప్పి అప్పుడు ఉంటుంది. వారు వెళ్ళిపోతూ తమతో పాటు నీలోని ఒక భాగాన్ని కూడా తీసుకువెళ్ళినప్పుడు అది మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు. ఎవరైనా నీ ఉనికిలో కూడా నీ ఉండటాన్ని అనుభూతి చెందనప్పుడు అతని నుండి దూరం పాటించడం నొప్పి కాదు, ఆత్మగౌరవానికి నాంది. ప్రతిసారి నువ్వు నీ విరిగిన హృదయాన్ని ఎవరైనా చూస్తారని ఆశించినప్పుడు ప్రపంచం నీ నవ్వును చూసి ఇలా అంటుంది, నీకేం బాధ లేదు. కొన్నిసార్లు మనిషి బయట నుండి ఎంతో సంతోషంగా కనిపిస్తున్నప్పుడే అతను లోపల ఎక్కువగా విరిగిపోతాడు. ఎందుకంటే ఎవరైతే ఎక్కువగా దాసుతారో వారే ఎక్కువగా అనుభూతి చెందుతారు. కొన్నిసార్లు మనం ఎంతగా విరిగిపోతామంటే ఎవరైనా ఎలా ఉన్నావు అని అడిగితే మనం నవ్వుతూ నేను బాగున్నాను అని చెప్పేస్తాము. ఎందుకంటే మన నిజం యొక్క లోతును ఎవరు అర్థం చేసుకోలేరని మనకు తెలుసు. కొన్ని సంబంధాలు అలాంటివి ఉంటాయి, వాటిలో చెప్పడానికి చాలా ఉంటుంది. కానీ భయం ఏమిటంటే మనం మాట్లాడితే బహుశా ఆ సంబంధం కూడా మిగలదేమో అని. నువ్వు ప్రతిసారి ఇతరులకు ఆనందాన్ని ఇచ్చి బదులుగా నీకు కేవలం నిశ్శబ్దం లభించినప్పుడు ఆ నిశ్శబ్దం ఒకరోజు ఎంత బరువెక్కిపోతుందంటే నీ హృదయ స్పందన కూడా నీకు వినిపించదు. మనం అప్పుడు ఎక్కువగా అలసిపోతాము ఎప్పుడైతే మనం కూడా అనుభూతి చెందుతామని ప్రతిసారి నిరూపించుకోవాల్సి వస్తుందో. అయితే మనం అప్పుడు ఎక్కువగా అన్నీ మనలోనే దాచుకునేవాళ్లం. కొన్నిసార్లు ఒకడి అలవాటుగా మారడం చాలా సులభం, కానీ అదే అలవాటు నిన్ను వదిలేసినప్పుడు నిన్ను నువ్వు నిలబెట్టుకోవడం చాలా కష్టం. కొన్ని విషయాలు అలాంటివి ఉంటాయి, అవి హృదయంలోనే ఉండిపోతాయి. ఎందుకంటే మనం వాటిని నాలుకపైకి తెస్తే అంతా విరిగిపోతుందని, బహుశా మనమే విరిగిపోతామని భయపడతాము. ప్రతి ఒక్కరూ బలంగా ఉండు అని చెబుతారు,
కాని ఎవరు ఇది చెప్పరు. నువ్వు ఒంటరిగా ఏడుస్తున్నప్పుడు మరియు అన్నీ నీలో చనిపోతున్నప్పుడు ఆ సమయంలో బలంగా ఉండటం ఎలా ఉంటుందో అని. కొన్నిసార్లు ఎవరి కోసమైతే నువ్వు నీ అతిపెద్ద బలాన్ని వదులుకున్నావో వారే నీ అతిపెద్ద బలహీనతగా మారతారు. మనం అప్పుడు ఎక్కువగా ఉంటాము ఎప్పుడైతే మన చుట్టూ ప్రజలు ఉంటారో, కానీ నీ మనసు ఈ రోజు కూడా బరువుగా ఉందా అని అడిగే ఒక్కరు కూడా ఉండరు. కొందరు నిన్ను ఈ విధంగా వదిలి వెళతారు, నువ్వు వారి కోసం ఎప్పుడూ లేనట్లుగా. కాని నీ మనసు వారిని ఈనాటికి అలాగే పట్టుకుని ఉంటుంది, వారు రేపు మళ్ళీ తిరిగి వస్తారన్నట్లుగా. నువ్వు ఎక్కువగా విరిగిపోయినప్పుడే నువ్వు ఎక్కువగా నవ్వుతావు. తద్వారా నీలో ఏమి విరిగిపోయిందో ఎవరూ అర్థం చేసుకోకూడదని. మనం చాలాసార్లు ఎవరికోసమో మన సర్వస్వాన్ని వదిలేస్తాము మరియు ఒకరోజు వారే మనల్ని వదిలేస్తారు. అప్పుడు అర్థమవుతుంది, త్యాగం ఒక వైపు నుండి అయితే అది బలిదానమవుతుంది, కానీ సంబంధం కాదు. ఎవరైతే నిన్ను కేవలం వారికి అవసరమున్నప్పుడు మాత్రమే గుర్తు చేసుకుంటారో వారి నుండి దూరం పాటించడం ఏ నిస్సహాయత కాదు, ఆత్మ గౌరవానికి మొదటి మెట్టు. కొన్నిసార్లు ఒకరి ఒక్క మాట నీ పూర్తి జీవితానికి ఒక నిశ్శబ్దంలా మారిపోతుంది. మరియు మనం అదే ఒక్క మాటను మన హృదయంలో పెట్టుకుని ప్రతిరోజూ జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. నువ్వు ఎవరినైనా నీ బాధను అర్థం చేసుకుంటారని అనుకున్నప్పుడు వారు నవ్వి దానిని దాటవేస్తే ఆ నవ్వు యొక్క శబ్దం నీ హృదయంలో చాలాసేపు ప్రతిధ్వనిస్తుంది. కొన్నిసార్లు ఎవరి కోసమైతే నువ్వు సరిచేసుకున్నావో అవే సంబంధాలు నిన్ను విరగ్గొడతాయి. మరియు అప్పుడు అనిపిస్తుంది, బహుశా ఇప్పుడు మనతో మనం కూడా కొన్ని ప్రశ్నలు వేసుకోవడం మానేయాలని. నువ్వు ప్రతి ఒక్కరినీ నిలబెడుతూ నువ్వు పడిపోతున్నట్లు అనిపించినప్పుడు అప్పుడు అర్థం చేసుకో, నీకు కూడా ఎవరైనా కావాలని, కేవలం సహించడానికి కాదు, అర్థం చేసుకోవడానికి. కొన్నిసార్లు మనం చాలా కాలం పాటు క్షమిస్తూ ఉంటాము, వారి ఒక్క నిజం మన సమయాన్నంతటినీ అబద్ధంగా మార్చేస్తుంది. చాలాసార్లు అతిపెద్ద మోసం ఎదుటివారు మనకు ఇచ్చేది కాదు, మనకు మనమే ఇచ్చుకునేది, వారు ఎప్పటికీ మారరు అని నమ్మి. కొందరిని కోల్పోయిన తరువాత మనం మనల్ని కూడా కోల్పోతాము. ఆపై మనం జీవితాంతం ఆ ఇద్దరినీ వెతుకుతూ ఉంటాము, ఒకరిని నిశ్శబ్దంలో, మరొకరిని జనంలో. సంబంధాలు భారమనిపించడం మొదలై నీ నవ్వు కూడా అబద్ధంగా అనిపించడం మొదలైతే అర్థం చేసుకో, నువ్వు ఇప్పుడు ఆ క్షణాలలో కాదు, కేవలం వారి అలవాట్లలో జీవిస్తున్నావని. కొన్నిసార్లు ఎవరైనా వెళ్ళిపోయిన తరువాత కూడా నువ్వు వారిని అనుభూతి చెందుతావు, మరియు ఆ అనుభూతి ఎంత లోతుగా ఉంటుందంటే నిన్ను ఆపుకున్నా కూడా వారి జ్ఞాపకాలలో కొట్టుకుపోతావు. కొన్ని నొప్పులు అలాంటివి ఉంటాయి, అవి ఏడవడంతో పోవు, అవి అప్పుడు తక్కువగా అనిపిస్తాయి. ఎప్పుడైతే ఎవరైనా నీ కళ్ళలోకి చూసి నాకు తెలుసు ఇది సులభం కాదు అని అంటారు. మనం చాలాసార్లు ఇతరులను ఎంతగా పట్టుకుంటామంటే వారు విడిపోయినప్పుడు మన చేతులు ఖాళీ అవ్వవు, మన లోపల కూడా ఏదో విడిచిపెట్టబడుతుంది. ఎవరైనా నీ ఉనికిని ఎంతగా నిర్లక్ష్యం చేస్తారంటే నీతో నువ్వే ఈ ప్రశ్న వేసుకోవడం మొదలుపెడతావు, నేను నిజంగా ఈ సంబంధంలో ఉన్నానా లేక కేవలం ఒక అవసరం మాత్రమా? ఎప్పుడైతే మనిషి పదే పదే విరిగిపోని కూడా నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకుంటాడో ఆ నవ్వు ఆ ఆత్మ యొక్క అత్యంత అందమైన డాలుగా మారుతుంది. కొందరు నీ జీవితంలోకి కేవలం నువ్వు ఒంటరిగా ఉండటం నేర్చుకోవడానికే వస్తారు, మరియు వారు వెళ్ళిపోయినప్పుడు నిన్ను మరింత బాగా అర్థం చేసుకోవడం ప్రారంభిస్తావు. కొన్నిసార్లు ఒకరి మాటలు కాదు, వారి లేకపోవడమే నీ అతిపెద్ద సమాధానం అవుతుంది, మరియు అప్పుడు నిశ్శబ్దమే అత్యంత ఎత్తైన స్వరం. ఎవరైనా నీ ఉనికిని ఎంత తేలికగా భావిస్తారంటే నువ్వు వెళ్ళిపోవడం వల్ల వారికి ఏ తేడా పడదో అప్పుడు నువ్వు అక్కడ ఆగడం నీతో నువ్వే అన్యాయం చేసుకోవడం అవుతుంది. కొన్ని సంబంధాలను నిలబెడుతూ మనం మన నుండి ఎంతగా దూరమైపోతామంటే ఒకరోజు మనం మనతో కలిసినప్పుడు మనల్ని మనం గుర్తుపట్టడం కూడా కష్టమవుతుంది.
ప్రతి మనిషి నవ్వు వెనుక ఒక కథ దాగి ఉంటుంది. అది అతను ప్రతి ఒక్కలికి చెప్పడు. అది కేవలం ఒక నిజమైన వినేవాడి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనం ఎవరినైనా క్షమించేది వారు సరైన వారని కాదు, మన హృదయం ఇకపై ఏ భారాన్ని మోయాలనుకోవడం లేదని. కొన్ని సంబంధాలు అలాంటివి ఉంటాయి. అవి విరిగిపోవు. అవి కేవలం నెమ్మదిగా నిశ్శబ్దమైపోతాయి. మరియు ఒకరోజు అర్థమవుతుంది, ఇప్పుడు అక్కడ కేవలం జ్ఞాపకాలే మిగిలాయని, మనుషులు కాదని. నువ్వు ఇతరుల ఆశలుగా మారుతూ నీ ఆశలనే కోల్పోయినప్పుడు ఒకరోజు ఒంటరిగా కూర్చుని ఏడవడం కూడా ఒక ధైర్యం, ఓటమి కాదు. కొందరు మనల్ని మర్చిపోరు, ఎందుకంటే మనం వారికి ప్రత్యేకమైన వాళ్లమని కాదు, మనం వారిని ఆ సమయంలో నిలబెట్టాం ఎప్పుడైతే వారు తమని తాము కూడా అర్థం చేసుకోలేకపోతున్నారో. సంబంధం ఎంత భారంగా మారితే నవ్వడం కూడా ఒక బలవంతంగా అనిపిస్తుందో అక్కడి నుండి వెళ్ళిపోగడం పిరికితనం కాదు, ఆత్మగౌరవం. కొన్నిసార్లు మనిషి అప్పుడు ఎక్కువగా విచ్ఛిన్నమవుతాడు ఎప్పుడైతే అతను తనను తాను ఎక్కువగా కూడగట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడో. మనం చాలాసార్లు మాట్లాడం ఎందుకంటే మన నిజం మన ఆత్మీయులకే చెడుగా అనిపిస్తుందేమోనని భయపడతాము. కొన్నిసార్లు నీ దగ్గర ఈ ప్రపంచం కోరుకునేవన్నీ ఉంటాయి, కాని అయినా నీ మనసు ఒక ఖాళీ మూలలో కూర్చుని ఉంటుంది, కేవలం ఎవరిదైనా అవగాహన కోసం వెతుకుతూ. కొన్ని వస్తువులను కోల్పోయాకే మనకు వాటి అసలు విలువ తెలుస్తుంది, మరియు కొందరు వ్యక్తులను కోల్పోయాకే మనకు మన విలువ తెలుస్తుంది. ప్రతిసారి నువ్వు నిలదొక్కుకున్నానని అనుకున్నప్పుడు అప్పుడే ఏదో చిన్న విషయం మళ్ళీ అదే పాత గాయాన్ని రేపుతుంది. నువ్వు ప్రతి ఒక్కరి కోసం చిన్నబుచ్చుకుంటూ అలసిపోయినప్పుడు ఒకరోజు నీ మనసు నిశ్శబ్దంగా ఇలా అంటుంది, ఇక చాలు, ఇప్పుడు కేవలం నీకోసమే జీవించు. కొన్నిసార్లు ఎవరైనా తమ హద్దులు దాటి నీకోసం ఏదైనా చేస్తారు, మరియు ఒకరోజు వారే ఇలా అంటారు, నువ్వు నాకోసం ఏం చేశావు? ఇదే అత్యంత లోతైన గాయం. కొన్ని దూరాలు అందుకే అవసరం, తద్వారా మన దగ్గర ఉండటానికి ఎవరు మనల్ని లాగుతారో మరియు ఎవరు కేవలం అవకాశాలతోనే నడుస్తారో తెలుసుకోవడానికి. ఎవరైనా ఏ మాట చెప్పకుండా వెళ్ళిపోయినప్పుడు ఆ నిశ్శబ్దం ఒక పాటగా మారుతుంది, దానిని కేవలం నీ హృదయం మాత్రమే వినగలదు. కొన్నిసార్లు మనం ఎవరినైతే ఎక్కువగా అర్థం చేసుకుంటామో వారే మనల్ని ఎక్కువగా తప్పుగా అర్థం చేసుకుంటారు, మరియు అప్పుడు మాటలు కాదు, నిశ్శబ్దమే సమాధానమిస్తుంది. ప్రతిసారి నువ్వు నీ మనసులోని మాట చెప్పాలనుకున్నప్పుడు మరియు ఎదుటివారు నీ వైపు ధ్యానం పెట్టనప్పుడు అప్పుడు అర్థమవుతుంది నీ భావనల విలువ కేవలం నీకేనని. ఎవరైనా ప్రతిసారి నువ్వు వారిని అర్థం చేసుకోలేదని నీకు అనిపించినప్పుడు ఒకసారి నీతో నువ్వే ఇది అడుగు, నిజంగా నువ్వు వారిని అర్థం చేసుకోలేదా, లేక వారు తమని తాము నీ నుండి దాచుకుంటున్నారా? కొన్ని మాటలు సమయానికి చెబితే సంబంధాలు నిలబడతాయి, కాని అహంకారం నాలుక కన్నా పెద్దదైనప్పుడు హృదయాల మధ్య దూరాన్ని ఏ మాటలు పూరించలేవు. మనం ఎప్పుడు ఎవరైనా మన నిశ్శబ్దాలను కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటామో, కాని చాలాసార్లు మన నిశ్శబ్దాలు ఎంత బరువుగా ఉంటాయంటే మనలో ఏం విరిగిపోయిందో మనమే అర్థం చేసుకోలేము. కొన్నిసార్లు ఒకరిని వారి అలవాటులతోనే స్వీకరించడం నిజమైన సంబంధం మార్చే ప్రయత్నం అప్పుడు అవసరం. ఎప్పుడైతే సంబంధం ఒక ప్రదర్శన మీదనే నిలబడి ఉందో, ఎవరైనా నిన్ను కేవలం వారికి అవసరం ఉన్నప్పుడు మాత్రమే గుర్తు చేసుకుంటే అర్థం చేసుకో, నువ్వు వారి ఇష్టం, అవసరం కాదు. కొన్ని నొప్పులు అలాంటివి ఉంటాయి, వాటిని తమ కన్నీళ్లను తమ తలగడలో దాచుకుని రాత్రులు గడిపిన వారు మాత్రమే అర్థం చేసుకోగలరు. కొన్ని నొప్పులు అలాంటివి ఉంటాయి, వాటిని తమ కన్నీళ్లను తమ తలగడలో దాచుకుని రాత్రులు గడిపిన వారు మాత్రమే అర్థం చేసుకోగలరు. కొన్నిసార్లు నువ్వు నిలదొక్కుకున్నానని అనుకున్నప్పుడు అప్పుడే ఏదో చిన్న విషయం మళ్ళీ అదే పాత గాయాన్ని రేపుతుంది. నువ్వు
ప్రతి ఒక్కరి కోసం చిన్నబుచ్చుకుంటూ అలసిపోయినప్పుడు ఒకరోజు నీ మనసు నిశ్శబ్దంగా ఇలా అంటుంది, ఇక చాలు, ఇప్పుడు కేవలం నీకోసమే జీవించు. కొన్నిసార్లు ఎవరైనా తమ హద్దులు దాటి నీకోసం ఏదైనా చేస్తారు. మరియు ఒకరోజు వారే ఇలా అంటారు, నువ్వు నాకోసం ఏం చేశావ్? ఇదే అత్యంత లోతైన గాయం. కొన్ని దూరాలు అందుకే అవసరం, తద్వారా మన దగ్గర ఉండటానికి ఎవరు మనల్ని లాగుతారో మరియు ఎవరు కేవలం అవకాశాలతోనే నడుస్తారో తెలుసుకోవడానికి. ఎవరైనా ఏ మాట చెప్పకుండా వెళ్ళిపోయినప్పుడు ఆ నిశ్శబ్దం ఒక పాటగా మారుతుంది. దానిని కేవలం నీ హృదయం మాత్రమే వినగలదు. కొన్నిసార్లు మనం ఎవరినైతే ఎక్కువగా అర్థం చేసుకుంటామో వారే మనల్ని ఎక్కువగా తప్పుగా అర్థం చేసుకుంటారు. మరియు అప్పుడు మాటలు కాదు, నిశ్శబ్దమే సమాధానమిస్తుంది. ప్రతిసారి నువ్వు నీ మనసులోని మాట చెప్పాలనుకున్నప్పుడు మరియు ఎదుటివారు నీ వైపు ధ్యానం పెట్టనప్పుడు అప్పుడు అర్థమవుతుంది నీ భావనల విలువ కేవలం నీకేనని. ఎవరైనా ప్రతిసారి నువ్వు వారిని అర్థం చేసుకోలేదని నీకు అనిపించినప్పుడు ఒకసారి నీతో నువ్వే ఇది అడుగు, నిజంగా నువ్వు వారిని అర్థం చేసుకోలేదా? లేక వారు తమని తాము నీ నుండి దాచుకుంటున్నారా? కొన్ని మాటలు సమయానికి చెబితే సంబంధాలు నిలబడతాయి, కానీ అహంకారం నాలుక కన్నా పెద్దదైనప్పుడు హృదయాల మధ్య దూరాన్ని ఏ మాటలు పూరించలేవు. మనం ఎప్పుడూ ఎవరైనా మన నిశ్శబ్దాలను కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటాము. కానీ చాలాసార్లు మన నిశ్శబ్దాలు ఎంత బరువుగా ఉంటాయంటే మనలో ఏం విరిగిపోయిందో మనమే అర్థం చేసుకోలేము. కొన్నిసార్లు ఒకరిని వారి అలవాటులతోనే స్వీకరించడం నిజమైన సంబంధం మార్చే ప్రయత్నం అప్పుడు అవసరం. ఎప్పుడైతే సంబంధం ఒక ప్రదర్శన మీదనే నిలబడి ఉందో, ఎవరైనా నిన్ను కేవలం వారికి అవసరం ఉన్నప్పుడు మాత్రమే గుర్తు చేసుకుంటే అర్థం చేసుకో, నువ్వు వారి ఇష్టం, అవసరం కాదు. కొన్ని నొప్పులు అలాంటివి ఉంటాయి. వాటిని తమ కన్నీళ్లను తమ తలగడలో దాచుకొని రాత్రులు గడిపిన వారు మాత్రమే అర్థం చేసుకోగలరు. మనం అప్పుడు ఎక్కువగా ఒంటరిగా ఉంటాము. ఎప్పుడైతే అందరూ మనతో ఉంటారో కానీ ఎవరూ నిజంగా మనల్ని చూడరో, కేవలం మన ఉనికిని మాత్రమే అనుభూతి చెందుతారో, మన భావనలను కాదు. ప్రతిసారి నువ్వు ఒక సంబంధాన్ని కాపాడటానికి నిన్ను నువ్వు మార్చుకున్నప్పుడు నువ్వు నెమ్మదిగా అద్దములో చూసి కూడా గుర్తుపట్టని వ్యక్తిగా మారిపోతావు. నువ్వు ఎవరినైనా ఎంతగా స్వీకరించావంటే వారి కష్టం కూడా నీదిగా మారిపోయిందో, మరియు ఒకరోజు వారే నువ్వెవరు అని అడిగితే నిశ్శబ్దంగా ఉండటమే అత్యంత బరువైన సమాధానం. కొన్నిసార్లు మనిషిని ఎక్కువగా విరగ్గొట్టేవి అతను ఎప్పుడూ తన నాలుకపైకి తేని మాటలే. ఎందుకంటే అది ఒక ఆశ, ఎవరైనా చెప్పకుండానే అర్థం చేసుకుంటారని. మన అతిపెద్ద భ్రమ ఇదే. మనం ఎవరితోనైతే ఎక్కువగా కనెక్ట్ అవుతామో వారు కూడా మనతో అంతే కనెక్ట్ అవుతున్నారని అనుభూతి చెందుతారని. కానీ నిజం తరచుగా దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. కొన్ని సంబంధాలు ప్రేమ తక్కువైందని విరిగిపోవు, సంభాషణ ముగిసిపోయి అహంకారం దాని స్థానాన్ని తీసుకున్నందువల్ల విరిగిపోతాయి. ఎవరైనా నీ మంచితనాన్ని నీ బలహీనతగా భావించడం మొదలుపెట్టినప్పుడు నిన్ను నువ్వు మరింత బలంగా మార్చుకోవాలి. ఎందుకంటే ఇదే ఆ సమయం నిన్ను నువ్వు ఎక్కువగా నిరూపించుకోగలవు. కొన్నిసార్లు నువ్వు ఎవరినైతే నీ వాడిగా భావిస్తావో వారు నిన్ను ఒక్క క్షణంలో పరాయివాడిని చేసేస్తారు. మరియు నీ తప్పు ఎక్కడ జరిగిందో నీకంర్థం కాదు. ప్రతిసారి నువ్వు ఎవరి కోసమైనా నిన్ను నువ్వు మరిచిపోయినప్పుడు వారు నిన్ను ఎంత తేలికగా భావిస్తారంటే నీ ఉనికి కూడా వారికి ఒక భారంలా అనిపిస్తుంది. ఎవరైనా నీ కష్టాలను అర్థం చేసుకోవడానికి బదులుగా నిన్నే నిందితుడుగా నిలబెట్టినప్పుడు అది సంబంధం కాదు, ఒక మానసిక అలసటగా మారుతుంది. కొన్ని దూరాలు సంబంధాలను విడదీయవు. అవి ఎవరు నీ హృదయంలో ఉండటానికి అర్హులో మరియు ఎవరు కేవలం సమయం గడపడానికే ఉన్నారో నేర్పిస్తాయి. నువ్వు లోపలోపల ఎంతగా సహిస్తావంటే నవ్వడం నీకు ఒక అలవాటుగా మారిపోతుందో
అప్పుడు ప్రజలు నీ నొప్పిని ఒక నటనగా భావిస్తారు, వాస్తవంగా కాదు. కొన్నిసార్లు ఎవరైనా నీతో ఉండి అయినా నీకు ఒంటరిగా అనిపిస్తే అర్థం చేసుకో, వారి ఉండటం కేవలం శారీరక సాంగత్యం, ఆత్మ సాంగత్యం కాదు. కొన్నిసార్లు ప్రజలు మన దగ్గరికి కేవలం వారు తమ విచారాన్ని మనపై వెయ్యడానికే వస్తారు, మరియు మనం విరిగిపోవడం మొదలుపెట్టినప్పుడు వారు మనల్నే బలహీనులని చెప్పి వెళ్ళిపోతారు. కొన్ని సంబంధాలు విడదీయాల్సిన అవసరం లేదు, అవి నిశ్శబ్దంగా ఆ రోజే చనిపోతాయి. ఎప్పుడైతే ఇద్దరిలో ఒకరు తమ మాట చెప్పడానికి బదులుగా నిశ్శబ్దంగా ఉండటాన్ని ఎంచుకుంటారో, నీ ఆనందం ఎవరి సౌలభ్యం మీద ఆధారపడి ఉందో అక్కడ సంబంధం కాదు, లావాదేవీ ఉంటుంది. అది ఒకరోజు అలసిపోయి వాటంతట అవే విరిగిపోతుంది. మనం జీవితంలో ఎన్నిసార్లు మనల్ని మనం మార్చుకుంటామో కేవలం ఎవరైనా మనల్ని స్వీకరించాలని, అన్నిసార్లు మనం మన నుండి మరింత దూరంగా వెళ్ళిపోతాము. కొన్నిసార్లు నీ ఆత్మీయులు కూడా నువ్వు నిజంగా ఉన్న రూపాన్ని స్వీకరించలేరు, మరియు అప్పుడు నువ్వొక ముసుగు ధరించవలసి వస్తుంది, తద్వారా వారు నీతో ఉండటానికి. కొన్ని క్షణాలు అలాంటివి ఉంటాయి, అవి గడిచిపోతాయి, కాని వాటి ప్రతిధ్వని ప్రతి నిశ్శబ్ద రాత్రి తిరిగి వస్తుంది, మరియు మనం కోరుకున్న వాటి నుండి బయటకు రాలేము. నువ్వు నీ ప్రతి భావనను అణచివేస్తూ జీవించడం మొదలుపెట్టినప్పుడు ఒకరోజు అది నీలో ఎంతగా శబ్దం చేస్తుందంటే నీ సొంత స్వరం కూడా నీకు వినిపించదు. సంబంధాల ప్రారంభంలో చిన్న చిన్న విషయాలు చాలా ప్రియంగా అనిపిస్తాయి, కానీ అదే సంబంధం ఒక భారంగా మారినప్పుడు అవే చిన్న చిన్న విషయాలు ముళ్లలా గుచ్చుకోవడం మొదలవుతాయి. కొన్నిసార్లు నువ్వు అలవాటుగా ఎంత మంచివాడివైపోతావంటే ప్రజలు నీ కాదు అనడాన్ని కూడా అవును అని అర్థం చేసుకుంటారు, మరియు నీ హద్దులను ఎవరూ లెక్క చేయరు. మనం తరచుగా మన కోసం ఎప్పుడూ పోరాడని వారి కోసం పోరాడతాము, మరియు మనం అలసిపోయి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అవే ప్రజలు మనం మారిపోయామని అంటారు. మనిషి ఇతరులను సంతోషంగా ఉంచడంలోనే తన గుర్తింపును ఏర్పరచుకున్నప్పుడు ఒకరోజు అతను తనతో తానే నేనెవరు అని ప్రశ్నించుకోవడం మొదలుపెడతాడు. కొన్ని మౌనాలు ఎంత బరువుగా ఉంటాయంటే అవి అరిచినా తేలికపడవు, మరియు ఎవరైనా ఏమైంది అని అడిగితే ముందుగా మనం కేవలం నవ్వేస్తాము. కొన్నిసార్లు మనం ఒకరి ఉనికికి ఎంతగా అలవాటు పడిపోతామంటే వారు మనల్ని నిర్లక్ష్యం చేసినా మనం వారిని మన దృష్టిలో అందరికంటే పైనే ఉంచుతాము. ప్రతిసారి ఎవరైనా నేను ఎప్పుడూ నీతో ఉంటాను అని చెప్పినప్పుడు సమయం ఇదే నిరూపిస్తుంది, ఎప్పుడూ కూడా ఒక రోజు ముగిసిపోతుందని. నువ్వు ఏ ఆశ లేకుండా ఎవరితోనైనా కనెక్ట్ అయి ఆ తరువాత వారు నిన్ను ఆశలతో తూచడం మొదలుపెడితే అప్పుడు సంబంధం యొక్క రూపమే మారిపోతుంది. కొన్నిసార్లు ఎవరికోసమైతే నువ్వు నీ స్వాతంత్ర్యాన్ని కూడా త్యాగం చేశావో వారే నిన్ను ఒక బాధ్యతగా భావించడం మొదలుపెడతారు. మనం ప్రతిసారి మనల్ని మనం తక్కువ చేసుకుని ఎవరినైనా సంతోషపెరిచినప్పుడు ఒకరోజు అవే ప్రజలు మనల్ని బలహీనులుగా భావించి మనల్నే వెనుక వదిలేస్తారు. కొన్ని సంబంధాలు కేవలం అందుకే నడుస్తూ ఉంటాయి, ఎందుకంటే ఒక వ్యక్తి ప్రతిసారి నిశ్శబ్దంగా ఉండి తన నొప్పిని మింగేస్తాడు, మరియు మరొకరు దానిని అతని సమ్మతిగా భావిస్తారు. నువ్వు ఒకరి జీవితంలో ఒక భాగంగా ఉండి ఒక రోజు వారు నిన్ను ఒక అపరిచితుడిలా చూసినప్పుడు అక్కడ నిశ్శబ్దం కాదు, ఒక భయంకరమైన విచ్ఛిన్నముంటుంది. ఏ సంబంధంలోనైతే నువ్వు నిజాయితీపరుడివని పదే పదే నిరూపించుకోవాల్సి వస్తుందో ఆ సంబంధం ఒక సంఘర్షణగా మారిపోయుంటుంది. కొందరు మన జీవితంలోకి కేవలం ఇకపై ఎవరినీ సంకోచం లేకుండా మనవాడిగా భావించడం ప్రమాదకరం అని నేర్పించడానికే వస్తారు. మనం ఎవరికోసమైనా మనల్ని మనం చిన్నబుచ్చుకున్నప్పుడు ఒక సమయం వస్తుంది, ఎదుటివారు మనల్ని ఎంత చిన్నగా భావిస్తారంటే మన భావనలకు ఏ విలువ మిగలదు. కొన్నిసార్లు మనిషి కేవలం నవ్వుతాడు, తద్వారా ఎవరు అతని కళ్లలో దాగియున్న నొప్పిని చదవకూడదని. నేను నిన్ను తెలుసు అని చెప్పేవాళ్లు తరచుగా వారే మొదట నీ మార్పు గురించి ఫిర్యాదు చేస్తారు, సమయం నిన్ను మార్చిందని, నీ ఇష్టం కాదని అర్థం చేసుకోకుండా. నీ కష్టాలు ఎవరికైనా ఒక విషయమైనప్పుడు, సానుభూతి కానప్పుడు
అక్కడి నుండి దూరం పాటించడమే ఆత్మగౌరవం. కొన్ని సంబంధాలు ప్రేమ తక్కువగా ఉందని నిలవవు, అవగాహన మరియు సంభాషణ సమయానికి రానందువల్ల నిలవవు. ప్రతిసారి నువ్వు నీ హద్దులు దాటి ఎవరికోసమైనా ఏదైనా చేసినప్పుడు ఒకరోజు వారు దానిని నీ కర్తవ్యంగా భావిస్తారు, కృతజ్ఞతగా కాదు. కొన్నిసార్లు మనం ఒకరి ఉనికికి ఎంతగా అలవాటు పడిపోతామంటే వారు దూరమైనప్పుడు మన శ్వాస కూడా అసంపూర్ణంగా అనిపిస్తుంది. కాని జీవితం నడుస్తూనే ఉంటుంది. నువ్వు ఎవరికోసమైనా వారు తమకు తాము కూడా కానిదిగా మారినప్పుడు నీ లేకపోవడం వారికి బాధ కలిగించదు, ఎందుకంటే వారు నిన్ను ఎప్పుడూ అనుభూతి చెందలేదు. మనం తరచుగా అవే ప్రశ్నలు మనతో మనం వేసుకుంటాము. వాటిని ఇతరులను అడగడానికి ధైర్యం చెయ్యలేము. మరియు అక్కడి నుండే మన అసలైన విచ్ఛిన్నం మొదలవుతుంది. కొన్నిసార్లు నువ్వు ఎవరి ఆనందం కోసమో నిన్ను నువ్వు ఎంతగా వెనక్కి నడతావంటే ఒకరోజు నిన్ను నువ్వు కనుగొనడానికే నీ జీవితం గడిచిపోతుంది. సంబంధాలు భారం అనిపించడం మొదలైతే అక్కడ సమయం ఇవ్వకూడదు, లేకపోతే ఆ భారం నెమ్మదిగా నీ ఆత్మనే అలసిపోయేలా చేస్తుంది. ఎవరైనా నిన్ను వినడం మానేసినప్పుడు నువ్వు నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకోకూడదు, బదులుగా నీతో నువ్వే మాట్లాడుకోవడం ప్రారంభించాలి. కొన్నిసార్లు మన అతిపెద్ద విజయం ఇదే. మనం ఒకరి నిర్లక్ష్యాన్ని చూసి కూడా మానవత్వ మార్గాన్ని వదలలేదు. ప్రతిసారి నువ్వు ఎవరైనా నిన్ను ఉన్నట్లుగా అర్థం చేసుకుంటారని ఆశించినప్పుడు ఒక కొత్త భ్రమ విరిగిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఎవరైతే నీకు ఎక్కువగా అవసరం ఉన్నప్పుడు నిన్ను వదిలేస్తారు, వారు ఎప్పుడూ నీవారు కారు. కేవలం వారి ఉనికి ఒక అలవాటుగా మారింది. కొన్నిసార్లు నీతో నువ్వే ఈ వాగ్దానం చేసుకో, ఇకపై నువ్వు ఎవరికీ నీ నిశ్శబ్దంతో నీ ప్రాముఖ్యతను నిర్ణయించే హక్కు ఇవ్వనని. మనం ఎవరితోనైనా మన భావాలను పంచుకున్నప్పుడు వారు మనల్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తాము, కానీ తరచుగా వారే మన అతిపెద్ద అపార్థమవుతారు. నువ్వు పదే పదే నీ నిశ్శబ్దాన్ని ఎవరైనా అర్థం చేసుకుంటారని మరియు ప్రతిసారి ప్రజలు నీ నవ్వునే నీ బలంగా భావించినప్పుడు ఒకరోజు నువ్వు నిన్ను నువ్వే అర్థం చేసుకోవడం మానేస్తావు. ఎప్పుడో ఎవరో అన్నారు దూరమైన వారిని మర్చిపోవాలని, కానీ నీలోనే తమ ఇల్లు కట్టుకున్న వారిని ఎలా మర్చిపోవాలి? ప్రతిసారి నువ్వు ఎవరైనా వారి విచారంలో నిలబెట్టి ఒకరోజు వారే నీ కష్టాన్ని పట్టించుకోనప్పుడు ఆ గుచ్చుకోవడం జీవితాంతం నీతో ఉంటుంది. కొన్ని సంబంధాలు అందుకే విరిగిపోతాయి, ఎందుకంటే ఒక వ్యక్తి ప్రతిసారి తలవంచుతాడు మరియు మరొకరు అతనికి తలవంచాల్సిందేనని భావిస్తారు. నీ ఉండటం లేకపోవడం వల్ల ఎవరికీ ఏ తేడా పడనప్పుడు అక్కడ ఆగడం నీతో నువ్వే ద్రోహం చేసుకోవడం. కొన్నిసార్లు నువ్వు నిన్ను నువ్వే ఒకరి ప్రపంచంగా భావిస్తావు, కానీ నిజానికి నువ్వు కేవలం ఒక అధ్యాయం, దానిని వారు చదవడానికే ఇష్టపడలేదు. కొన్నిసార్లు ప్రజలు మన హృదయాన్ని అలా గిరగ్గొడతారు, దానిని బాగుచెయ్యాలనే చింతే వారికి లేనట్లుగా. మరియు మనం అదే విరిగిన గోడపై మన జ్ఞాపకాలను తగిలించుకుని ఉంటాము. ఎల్లప్పుడూ గుర్తుంచుకో, నీ నిశ్శబ్దాన్ని చదవలేని వారు నీ అరుపులను కూడా అర్థం చేసుకోలేరు. ఎవరిదైనా ఒక అబద్ధపు నవ్వు నీ నిజాలన్నింటినీ తప్పుగా నిరూపించినప్పుడు నీ నిజాయితీ కేవలం ఒక నొప్పిగా నీలోనే ఉండిపోతుంది. కొందరు మనల్ని వదిలేస్తారు ఎందుకంటే వారు మనల్ని ఇష్టమనరు, బదులుగా మనల్ని ఎలా నిలబెట్టాలో వారికి అర్థం కాదు. కొన్నిసార్లు మనం నవ్వుతూ ఎంత అలసిపోతామంటే ఏడవడం కూడా ఒక ఉపశమనంలా అనిపిస్తుంది. మరియు మనం అదే విరిగిన గోడపై మన జ్ఞాపకాలను తగిలించుకుని ఉంటాము. ఎల్లప్పుడూ గుర్తుంచుకో, నీ నిశ్శబ్దాన్ని చదవలేని వారు నీ అరుపులను కూడా అర్థం చేసుకోలేరు. ఎవరిదైనా ఒక అబద్ధపు నవ్వు నీ నిజాలన్నింటినీ తప్పుగా నిరూపించినప్పుడు నీ నిజాయితీ కేవలం ఒక నొప్పిగా నీలోనే ఉండిపోతుంది. కొందరు మనల్ని వదిలేస్తారు ఎందుకంటే వారు మనల్ని ఇష్టమెజ్లార్, బదులుగా మనల్ని ఎలా నిలబెట్టాలో వారికి అర్థం కాదు.
కొన్నిసార్లు మనం నవ్వుతూ ఎంత అలసిపోతామంటే ఏడవడం కూడా ఒక ఉపశమనంలా అనిపిస్తుంది. మరియు మనం అదే విరిగిన గోడపై మన జ్ఞాపకాలను తగిలించుకుని ఉంటాము. ఎల్లప్పుడూ గుర్తుంచుకో, నీ నిశ్శబ్దాన్ని చదవలేని వారు నీ అరుపులను కూడా అర్థం చేసుకోలేరు. ఎవరిదైనా ఒక అబద్ధపు నవ్వు నీ నిజాలన్నింటినీ తప్పుగా నిరూపించినప్పుడు నీ నిజాయితీ కేవలం ఒక నొప్పిగా నీలోనే ఉండిపోతుంది. కొందరు మనల్ని వదిలేస్తారు ఎందుకంటే వారు మనల్ని ఇష్టమేజ్లర్. బదులుగా మనల్ని ఎలా నిలబెట్టాలో వారికి అర్థం కాదు. కొన్నిసార్లు మనం నవ్వుతూ ఎంత అలసిపోతామంటే ఏడవడం కూడా ఒక ఉపశమనంలా అనిపిస్తుంది. ఎవరైనా నీ ప్రతి భావోద్వేగాన్ని తేలికగా తీసుకోవడం మొదలుపెట్టినప్పుడు నువ్వు వారి భారం నుండి విముక్తం చేసుకోవడమే నిజమైన ఆత్మగౌరవం. కొన్ని సంబంధాలు అందుకే అలసిపోతాయి, ఎందుకంటే వాటిలో భావోద్వేగాలకు బదులుగా రుజువులు అడగడం మొదలవుతుంది. మరియు ప్రేమ అప్పుడు ఊపిరి వదులుతుంది ఎప్పుడైతే దానిని పదే నిరూపించుకోవాల్సి వస్తుందో. ప్రతి మనిషి తన జీవితంలో కనీసం ఒకసారి ఆ మలుపుకు తప్పకుండా వస్తాడు. అక్కడ అతను తనతో తానే, నేను ఎవరికీ ఏ నొప్పి ఇవ్వనప్పుడు నేనెందుకు ఇంతగా విరిగిపోయాను అని ప్రశ్నించుకుంటాడు. నువ్వు ప్రతిసారి నీ కష్టాన్ని నీ నవ్వుతో దాచుకోవడం మొదలుపెట్టినప్పుడు ఒకరోజు ఆ నవ్వు నీ అతిపెద్ద అబద్ధమవుతుంది. కొన్నిసార్లు నువ్వు ఎవరినైనా ఎంతగా ప్రేమించావంటే వారి నీడ కూడా నీకు ఉపశమనం కలిగిస్తోందో, మరియు ఒకరోజు అదే వ్యక్తి నీ నొప్పిని కూడా నిర్లక్ష్యం చేస్తే ఆ విచ్ఛిన్నం శాశ్వతమవుతుంది. ఎవరైనా నీ కన్నీళ్లను కూడా ఒక నాటకంగా భావించినప్పుడు అక్కడి నుండి వెళ్ళిపోవడం నీ మనసును కాపాడుకోవడానికి అత్యంత ధైర్యవంతమైన మార్గం. కొన్నిసార్లు ఎవరైనా నిన్ను ఎంతగా నిర్లక్ష్యం చేశారంటే నువ్వు నీతో నువ్వే నేను నిజంగా ఏమీ కాదా అని ప్రశ్నించుకోవడం మొదలుపెడతావు. అదే ప్రశ్న నీ ఆత్మగౌరవానికి ఒక కొత్త ప్రారంభం. కొందరు నిన్ను వదిలేస్తారు ఎందుకంటే నువ్వు వారికి చాలా మంచిగా అనిపించడం మొదలవుతావు, మరియు వారు తమను తాము నీకు తగినవారుగా భావించరు. ఎవరైనా నిన్ను ఈ కారణంగా వదిలేస్తే నువ్వు చాలా త్వరగా నీ భావాలను పంచుకుంటావని చింతించకు, ఎందుకంటే నీ హృదయం నిజమైనది, కేవలం ఎదుటివారు దానిని నిలబెట్టడానికి తగినవారు కాదు. కొన్నిసార్లు నువ్వు అన్నీ సరిగ్గా ఉంచడానికి ఎంత నిస్సహాయంగా మారతావంటే నువ్వు నిన్ను నువ్వే మర్చిపోతావు. ఆపై ఒకరోజు అద్దం కూడా నువ్వెవరు అని అడుగుతుంది. మిత్రులారా, ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో నుండి మీరు చాలా విషయాలు తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను. వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్లలో జై శ్రీ రాధేకృష్ణ అని రాయడం మర్చిపోకండి. మరియు ఇలాంటి జ్ఞానాన్నిచ్చే మరియు స్ఫూర్తినిచ్చే వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుని గంటను తప్పకుండా నొక్కండి. శ్రీకృష్ణ భగవానుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచుగాక. జాగ్రత్తగా ఉండండి. జై శ్రీ రాధేకృష్ణ.